ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఊరు గాంధీనగర్. ఈ గాంధీనగర్లో ఇంతవరకు రెడ్డిపాలెం పోయే బావి వాటర్ ఐటీసీ ద్వారా వెళ్ళే వాటర్ డ్రింకింగ్ వాటర్ ద్వారా ఒక బావి ఉంది. అది ఎప్పుడో పాడుపడిపోయింది, దాని యూజ్లో లేదు. ఆల్రెడీ దాన్ని వాడట్లేదు. రెడ్డిపాలెం కానీ ఎక్కడైనా సారపాక్ కానీ ఇక్కడ ఈ గాంధీనగర్ కూడా వాడకం అనేది ఎప్పుడో బంద్ అయిపోయింది. దాదాపు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల దగ్గర బంద్ అయిపోయింది. అప్పటి నుంచి మేము కూడా మా పార్టీ నుంచి కానీ మన అప్పుడు గెలిచినటువంటి మేము వార్డు మెంబర్ అప్పటి నుంచి కానీ ఐటీసీని కూడా మేము బాగా డిమాండ్ చేసాం. గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం మన జడ్పీటీసీ శ్రీలత గారిని కూడా తీసుకొచ్చి మేము ఒక 50 మంది దాకా వచ్చి ఇది చూపించి మెమోరాండం కూడా ఐటీసీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చెంగల్ గారు వచ్చి మేము అది త్వరలో పూడుస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఐటీసీ స్పందించట్లేదు. మళ్ళీ మొన్న కొత్తగా పాలకవర్గం గెలిచారు, సర్పంచ్ గారు కూడా వచ్చి మేము పూడిపిస్తామమ్మా ఐటీసీతో మాట్లాడని చెప్పారంట. అది ఇంతవరకు కూడా పూడ్చిన పాపాన బాగలేదు. మరి దీని మీద ఐటీసీ వారు తీసుకుంటారా, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ పాలకవర్గం గారు తీసుకుంటారా చర్య, అది వాళ్ళు తెలుసుకోవాలి. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లగాళ్ళు ఇప్పుడు అక్క చెబుతున్నారు, ఆదివారం వచ్చిందంటే చిన్నపిల్లగాళ్ళకి కాపలు ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ వచ్చి దానిలో పడే పరిస్థితులు వస్తున్నాయి. అదే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షాకాలంలో దోమలు మొత్తం ఇక ఏడ వాటర్ ఎక్కువ ఉంటే అక్కడ దోమలు అవుతూ ఉంటాయి, దోమలు పుడతా ఉంటాయి. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకొని ఈ కాలనీ వాసుల కోరిక మేరకు దీన్ని ఎంత తొందరగా పూడిస్తే అంత తొందరగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారని, వీళ్ళకి కూడా భయం లేకుండా ఉంటారని. వాళ్ళు భయం బతుకుతున్నారు, జ్వరాలతో జబ్బులతో వాళ్ళు వీటితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తొందరగా ఐటీసీ వారు కానీ లేకపోతే పంచాయతీ వారు చర్య తీసుకొని తొందరగా అది పూడ్చాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగూడెం జిల్లా బురుగుంపాడు మండలం మేజర్ గ్రామ పంచాయతీ సారపాక పరిధిలోని గాంధీనగర్ కాలనీలో మరి అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ బావి పాడుపడిపోయింది. దీన్ని గతంలో సంబంధిత అధికారులు వచ్చి ఈ బావిని పూడ్చి మరి ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ సెంటర్ కానీ ఏదైనా ఒకటి బిల్డింగ్ కట్టి దీన్ని సరిచేస్తామని చెప్పడం జరిగింది, హామీ ఇచ్చారు. మరి నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం కూడా దీని మీద పరిశీలించి మరి దీనికి ఏదో చేస్తామని చెప్పారు. పాలకవర్గం ఏర్పడి కూడా ఇంతవరకు దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఎప్పటికైనా సరే ఈ బావిని పూడ్చి మరి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సరైన సదుపాయం కల్పించి అంగన్వాడీ సెంటర్ కానీ ఇంకేదైనా ప్రభుత్వ బిల్డింగ్ కానీ కట్టి ఈ చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నుంచి ఇది ఉంది పాడుబడి ఉంది, గత 15 సంవత్సరాల నుంచి పాడుబడి ఉంది. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్లు నిల్వ ఉంటున్నాయి. వర్షాకాలం అయితే డెంగ్యూ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన కూడా వస్తుంది. మాకు ఉండలేకపోతున్నాము. ఎవరున్న అధికారులు వచ్చి ఏమన్నా చెప్పారా? వచ్చారండి, ఎన్నోసార్లు వచ్చారు. సమస్య కోసం ఎవరో చూసిన వాళ్ళు వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సర్పంచ్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. 7 నెలలు అయింది పట్టించుకోవట్లేదు. గెలిచాడు, మాట ఇచ్చాడు కానీ నెరవేర్చట్లేదు. ఆయన పక్కకు పోయిండు. అందరు వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు కానీ దీన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. వర్షాలు ఇంకా ఇన్ని జామలు ఇంకో కోళ్ళు పడి పాములు పడి ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాము మాకు తెలుసు. సర్పంచ్ గారు ఎప్పుడు కలిచారు? తర్వాత వారానికి వచ్చారన్న, మళ్ళీ ఇప్పుడు దాకా అసలు ఈ బజార్కి రాలేదు. ఈ బజార్కి వచ్చిన పాపమే సన్మానం చేసుకున్నాడు, పోయిండు, తాకూడదు అని కూడా చెప్పారు. మళ్ళీ ఆ మాట అక్కడే ఆగిపోయింది. అన్ని వస్తున్నారు, వెళ్తున్నారు, ఫోన్లు ఫోటోలు అన్ని అయితేనే ఉన్నాయి. మా సమస్య మాత్రం అసలు మా సమస్యకి పరిష్కారం రావట్లేదు. 40 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఐటీసీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వచ్చారు, అప్పుడు వచ్చినప్పుడు